బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికార పార్టీ బీఆర్ఎస్ లో టికెట్ల లొల్లి రోజు రోజుకు ముదురుతోంది. అంతా సాఫీగానే జరిగిపోద్దని, ఎవరైనా ఒకరిద్దరు అసంతృప్తులు ఉంటే బుజ్జగించి సెట్ చేసుకోవచ్చని ఆ పార్టీ వేసుకున్న ప్లాన్ ఇప్పుడు రివర్స్ కొడుతుంది. టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు సీటు ఆశించి భంగపడ్డ ముఖ్య నేతలు పైకి సీఎం కేసీఆర్ ఎలా చెబితే అలా అంటూనే తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఇక కొందరు బహిరంగంగానే తమ అసంతృప్తిని తెలియజేస్తూ ఉండగా మరికొందరు తమ అనుచరుల వద్ద చెప్పుకొని వాపోతున్నారు. వరుసగా అనుచరులు లోకల్ లీడర్లతో మీటింగులు పెడుతూ భవిష్యత్తు కార్యాచరణపై ఆలోచన చేస్తున్నారు నేతలు. కొందరు పార్టీ మారి పోటీ చేసేందుకు రెడీ అవుతూ ఉండగా మరికొందరు ఇండిపెండెంట్గానే బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపుగా 19 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు అసంతృప్తుల సెగ తగులుతుంది. సిట్టింగులకు టిక్కెట్లు ఇవ్వని స్టేషన్ ఘనపూర్, ఖానాపూర్, వేములవాడ, ఉప్పల్, వైరా, ఆసిఫాబాద్ అభ్యర్థులు ఖరారు చేయని జనగామ, నర్సాపూర్ టికెట్లు ప్రకటించిన మల్కాజ్గిరి, అలాగే ములుగు, కొత్తగూడెం, పాలేరు తదితర నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు అసంతృప్తుల సెగ ఇప్పుడు తగులుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికార పార్టీ బీఆర్ఎస్ లో టికెట్ల రోజు రోజుకు ముదురుతోంది. అంతా సాఫీగానే జరిగిపోద్దని, ఎవరైనా ఒకరిద్దరు అసంతృప్తులు ఉంటే బుజ్జగించి సెట్ చేసుకోవచ్చని ఆ పార్టీ వేసుకున్న ప్లాన్ ఇప్పుడు రివర్స్ కొడుతోంది. టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు సీటు ఆశించి భంగపడ్డ ముఖ్య నేతలు పైకి సీఎం కేసీఆర్ ఎలా చెబితే అలా అంటూనే తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఇక కొందరు బహిరంగంగానే తమ అసంతృప్తిని తెలియజేస్తూ ఉండగా మరికొందరు తమ అనుచరుల వద్ద చెప్పుకొని వాపోతున్నారు. వరుసగా అనుచరులు లోకల్ లీడర్లతో మీటింగులు పెడుతూ భవిష్యత్తు కార్యాచరణపై ఆలోచన చేస్తున్నారు. కొందరు పార్టీ మారి పోటీ చేసేందుకు రెడీ అవుతూ ఉండగా మరికొందరు ఇండిపెండెంట్గానే బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా దాదాపుగా 19 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు అసంతృప్తుల సెగ తగులుతోంది. సిట్టింగులకు టికెట్లు ఇవ్వని స్టేషన్ ఘనపూర్, ఖానాపూర్, వేములవాడ, ఉప్పల్, వైరా, ఆసిఫాబాద్ అభ్యర్థులు ఖరారు చేయని జనగామ, నర్సాపూర్ టికెట్లు ప్రకటించిన మల్కాజ్గిరి, ములుగు, కొత్తగూడెం, పాలేరు తదితర నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు అసంతృప్తుల సెగ ఇప్పుడు తగులుతోంది.